చాముండాయ్ విచ్చే స్వాహ. ఐం హ్రీం క్లీం చాముండాయ్ విచ్చే స్వాహ. ఐం హ్రీం క్లీం చాముండాయ్ విచ్చే స్వాహ. యజ్ఞపితా త్వష్ట ప్రణామం. యజ్ఞపితా త్వష్ట, నేను విశ్వరూప త్రిశిరుణ్ణి. తమకు నేను యజ్ఞపుత్రుణ్ణి. తమ కోరికలను సాకారం చేయటానికై ఈ యజ్ఞం వల్ల ప్రత్యక్షమయ్యాను. ఆజ్ఞాపించండి, నేనేం చేయాలి? యజ్ఞపుత్ర త్రిశిర, నేను నిన్ను ఇంద్రుడిపై నాకు జరిగిన ఘోర అవమానానికి పగ తీర్చుకోవటానికి ఉత్పన్నం చేశాను. నాకు తెలుసును నీవు అపార శక్తివంతుడివే. కానీ ఆ ఇంద్రుణ్ణి దండించటానికి అవసరమైనటువంటి బలాన్ని నీవు కేవలం తపస్సు ద్వారానే పొందగలవు. అందువల్ల నీవు వనంలోకి వెళ్ళి ఆ బ్రహ్మదేవుని ఆరాధించు. ఆయన నుంచి అమరత్వాన్ని వరంగా పొందు. ఆ తరువాత మనకు పరమశత్రువైన ఆ ఇంద్రుడిపై ఘాతక ప్రహారాలు చెయ్యి. యజ్ఞపిత, తమకు నా శక్తి ఎటువంటిదో నమ్మకం లేదా? నీ శక్తి గురించిన నమ్మకంతో ప్రసక్తి లేదు వత్సా. ఆలోచించవలసినది, వజ్రధారి ఇంద్రుడు బలశాలే కాదు, ఎంతో మోసగాడు, కపటి. అతడు నిన్ను నాశనం చేయటానికి అథమా నికృష్టోపాయాలను ప్రయోగిస్తాడు. అందుకే నీవు ముందుగా అమరత్వాన్ని వరంగా పొందాలి సుమా. అప్పుడే సురక్షితంగా ఉంటావు. అందువల్ల నీవు నా ఆజ్ఞను పాటించాలి. మీకు మీ యజ్ఞపుత్రుడి శక్తులపైనే నమ్మకం లేనప్పుడు మీ ఆజ్ఞను పాటించడం అనేది నాకిక తప్పనిసరి. వివసుడై కార్యం చేపడితే సంపూర్ణ విజయం ఎన్నటికీ లభించదు పుత్రా త్రిశిర. పూర్ణ విజయానికై ఉత్సాహంగా మనోల్లాసాన్ని, ఆనందాన్ని పొంది మరీ కార్యం చేపట్టాలి. ఆనందం పొందాలా? ముందుగా భూలోకంలో సుందరమైన మనోహరమైన వాతావరణాన్ని చూసి ఆనందించేందుకు నాకు అనుమతినివ్వండి. ఎంత అందంగా ఉంది ఈ వాతావరణం! అయితే ఇక నీ ఇష్టం వత్స. ఎక్కువ ఆలస్యం చేయవద్దు. మూడు తలలు కలిగిన ఈ వింత ప్రాణి మనకొక అతి భయంకరమైన విపత్తును కలిగించగలడు. అందువల్ల అతన్ని ప్రాణాలతో వదలరాదు. జాగ్రత్త! ఓ దేవేంద్ర, జాగ్రత్త! మీరు నన్ను సంప్రదించకుండా త్వష్ట మహర్షిని అగ్నితోనూ వాయువుతోనూ వేధించారు. అయినా కూడా అతడికేమీ మీరు హాని కలిగించలేకపోయారు. ఓ విషయాన్ని మీరెన్నడూ మర్చిపోకూడదు దేవేంద్ర. త్వష్ట మహర్షి శక్తి ఉపాసకుడు. మీరతడిలో క్రోధాన్ని రగిలించారు. మీరు గనక మళ్ళీ అతడికి హాని కలిగించ ప్రయత్నిస్తే దానివల్ల మీకు నాశనం తప్పదు. అయితే త్వష్ట మహర్షి ప్రతీకారానికై ప్రయత్నిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా దేవగురు? స్వర్గానికి దేవతలకు కలగనున్న ఈ విపత్తును మేము ఎదుర్కోవద్దంటారా? అందరినీ ఆపదకు గురి చేయమంటారా? లేదు దేవగురు, లేదు. అందుకు నేనెన్నటికీ ఒప్పుకోను. అయితే మీరు నా సూచనను పాటించదలచలేదా? మీ సూచనను నిర్లక్ష్యం చేయాలని నా అభిప్రాయం కాదు దేవగురు. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలిచాను.
శత్రువులు మన వినాశానికై ప్రయత్నిస్తూ ఉంటే మన జాగ్రత్తలో మనం ఉండటం అనేది తప్పంటారా? అది ఎన్నటికీ కానే కాదు. అయితే ఇది కూడా తెలుసుకోండి, మీరు గనక త్వష్ట ఋషి యజ్ఞపుత్రుడైన త్రిశురునికి హాని చేసే ప్రయత్నం చేస్తే ఒకటి మాత్రం తప్పదు. త్రిశురుణ్ణి ఉత్పన్నం చేసినట్టి త్వష్ట ఋషి రెండింతల శక్తితో మీపై దాడి చేస్తాడు. శత్రుత్వం అనే ఆ అగ్ని భయంకర రూపాన్ని ధరిస్తుంది. అందువల్ల నేను మిమ్మల్ని మళ్ళీ హెచ్చరిస్తున్నాను, ఈ శత్రుత్వాన్ని ఇక పెరగనివ్వకండి. స్వర్గాన్ని రక్షించే ఉపాయం ఆలోచించండి. స్వామి, దేవగురువుల సూచనను నిర్లక్ష్యం చేయకండి. త్రిశరునికి హాని తలపెట్టే ఆలోచన ఇక మానుకోండి స్వామి. వజ్రాయుధమా! త్రిశిరా, త్రిశిరా, త్రిశిరా వస్తున్నా! सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयभेस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। త్రిశిరుడు ఒక్కడే ఆశ్రమంలో ఉన్నాడు. త్వష్ట ఋషి ఆశ్రమానికి దూరంగా వెళ్ళాడు. త్వష్టకి సంగతి తెలియనే తెలియదు. ఈ త్రిశురుని వధ ఎవరు చేశారో? ఆ విధాతయే నా మార్గాన్ని సుగమంగా సులువుగా చేసి నాకు మంచి అవకాశం ఇచ్చారు. త్రిశిరా, ఎవరు నీవు? నీవిక్కడికి ఎందుకు వచ్చావు? అది నీవు తెలుసుకోనవసరం లేదు. ఇది మాత్రం తెలుసుకో, నేను నీ పాలిటి మృత్యువును నిన్ను వధించడానికే వచ్చాను. పదండి, ఆశ్రమానికి పదండి. పుత్ర త్రిశిరా, త్రిశిరా, త్రిశిరా! ఎవరు చేశారు ఈ ఘోరమైన అపరాధం? ఎవడా హంతకుడు? ఈ పాపం చేసినది తప్పకుండా నా శత్రువు ఇంద్రుడే. ఓరి ఇంద్ర, నీవు మోసంతో నా యజ్ఞపుత్రునే వధించావుగా. నీవు శక్తి ఉపాసకుడైన త్వష్ట మహర్షి సిద్ధులనే ఎదురిస్తున్నావు. నీవు దీని దుష్ఫలితాన్ని అనుభవించక తప్పదు. నేనిక నిన్ను, నీ స్వర్గలోకాన్ని కూడా భస్మీపటలం చేసేస్తాను. మాతా శక్తి, ఓ పరమా శక్తి, ఓ అనంత శక్తి, ఓ ఆది శక్తి, నాకు ఎంతో శక్తిని ప్రసాదించు. నాకెంతటి శక్తి కావాలంటే నేను నా శత్రువైన ఆ ఇంద్రునికి తగిన దండన తక్షణమే విధించాలి. దేవగురు, నా స్వామి ఇంకా తిరిగి రాలేదే? ఎక్కడున్నారో? ఆయన కుశలమేనా? దయచేసి చెప్పండి దేవగురు, ఆయన క్షేమమే కదా?
శచీదేవి, మన దేవేంద్రుడు ఒక ఘోర పాపకృత్యం చేసి వజ్రాయుధం కోల్పోయాడు. వజ్రాయుధమా? వజ్రాయుధమా? దేవగురు, మన దేవేంద్రులు ఎటువంటి పాపకృత్యం చేయడం వల్ల తన వజ్రాయుధాన్ని కోల్పోయారంటారు? అదేదో ఆ దేవేంద్రుడే వచ్చి ఇక మనకు చెప్పాలి. స్వామి, మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇంతకీ మీరు చేసినట్టు ఆ పాపకృత్యం ఏమిటి? ఎందుకు మీ శక్తివంతమైన ఆ దివ్యాస్త్రం వజ్రాయుధాన్ని కోల్పోయారు? వజ్రాయుధం విషయం నీకెలా తెలిసింది దేవి? నీకెవరు చెప్పారు? దేవగురు బృహస్పతులే. చెప్పండి స్వామి, మీరు ఏం పాపకృత్యం చేశారు? దానికి కారణం? పాపకృత్యమా? ఎవరన్నారు నాది పాపకృత్యమని? ఎవరా దేవగురు బృహస్పతి నేను చేసినది పాపమని, తగని కార్యమని చెప్పడానికి? నేనేం చేసినా కూడా స్వర్గం రక్షణకు, దేవతల కోసం చేశాను. అందుకు నేనెన్నడూ పశ్చాత్తాపపడను. కానీ స్వామి, ఈ విషయం ఇంకేమీ చర్చించవద్దు దేవి. సమయం వచ్చినప్పుడు పరిస్థితి నీకే అర్థమవుతుంది. పరిస్థితి అర్థమవుతుంది. చాలు కానీ- దేవి, చాలు. నేను చాలా అలసిపోయాను. నాకు కాస్త విశ్రాంతి అవసరం. దేవేంద్రుడు చేసిన పాపకృత్యం ఏమిటో ఆ సంగతి సచీదేవి అడిగినా కూడా దేవేంద్రుడు చెప్పలేదే. ఏమైనా దీనివల్ల మనకేమి కొత్త ఆపద రాదు కదా. బహుశా త్వష్ట ఋషి ఏమైనా చేశాడేమో. ఏమైనా జరిగి ఉండొచ్చు, మనమేమీ తేల్చి చెప్పలేము కదా. అయితే ఈ చర్చ మానడమే మంచిది. ఓ శక్తిమాత, ఓ పరమశక్తి, ఓ అనంత శక్తి, ఓ అనాది శక్తి, పరాశక్తి, దేవేంద్రుని కారణంగా త్వష్ట మహర్షి తప్పక క్రోధితుడవుతాడు. అతడి క్రోధ ప్రతీకార వాంఛల నుంచి స్వర్గాన్ని కాపాడవమ్మా, స్వర్గాన్ని కాపాడు. స్వర్గాన్ని కాపాడే నిమిత్తమై దేవగురు బృహస్పతి శక్తిమాతను ప్రార్థించనైతే ప్రార్థిస్తాడు కాని త్వష్ట మహర్షి ప్రతీకార భావన వల్ల స్వర్గరక్షణ సందిగ్ధంలో పడుతుంది. శాపితుడైన పర్వతుడు భవిష్యత్తులోనైనా నారదుని వల్ల శాప విముక్తుడు కాగలడా అన్నది కూడా అనిశ్చితమే. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది పర్వతుడికి తెలియదు. నారదుడు నాకిచ్చిన శాపం ఏమంటే గగన విహారం చేయగలిగిన నా శక్తిని నేను కోల్పోతానట. ఎన్నడూ స్వర్గానికి చేరుకుని మా గురువులు బృహస్పతుల వారి దర్శనం చేసుకోలేనట. కానీ మరి నారదుడి శాపం నిజంగా తగులుతుందా? స్వయంగా తన దివ్యశక్తులనే కోల్పోయినవాడు దేవర్షి ఎలా కాగలుగుతాడు? సామాన్యమైన ఋషి కూడా కాడు. నేనిలా హతాశున్నయి శాపం వల్ల భయపడి గగన విహారం చేసే ప్రయత్నాన్ని మానుకోరాదు. బహుశా అలా విహరించే శక్తి నాలో ఇంకా ఉండి నేను ప్రయత్నిస్తే మళ్ళీ సాక్షాత్కరిస్తుందేమో. ఈ కన్య ఎవరో నన్ను చూసి నవ్వుతోందే. నా మగతనాన్నే ఈమె అవహేళన చేస్తోందా? ఇక నేను ఈ చెట్టెక్కి ఎగిరేందుకు ప్రయత్నం చేయవలసిందే. అప్పుడే ఎగరగలను. నేను పర్వతమునిని, దేవతలకు గురువైన బృహస్పతికి శ్రేష్ఠ శిష్యుణ్ణి, పర్వతుణ్ణి ఇలా ప్రకటిస్తున్నాను.
నాకు గగన విహారం చేయగలిగే శక్తి ఉన్నది. నేను మునిపటిలాగే సహజ సిద్ధంగా ఆకాశంలో ఎగరబోతున్నాను. దివ్య శక్తి విహీనుడైన నారదుని శాపం ఈ విషయంలో నా శక్తికేమీ అడ్డు రాబోవడం లేదు. నేను ఎగరబోతున్నాను. తప్పకుండా ఎగురుతాను. ఎగిరే తీరుతాను. అయ్యా, ఓ అయ్యా, ఏటైందమ్మా వన్య? ఏటైంది? ఏటైంది? ఓలమ్మ ఈ మడిసి, ఇంతకి ఏటైంది? ఈయనెవరో నాకేమీ తెలియదయ్యా. ఎవరో సిద్ధ పురుషుల్లో ఉన్నాడు. మరి ఎందుకో గాని తన విద్యను కోల్పోయినట్టున్నాడు. ఈయన ఎగిరేటందుకు ప్రయత్నించాడు గాని చెట్టు కింద స్పృహ తప్పి పడిపోయాడు. సిద్ధపురుషుడా? సిద్ధపురుషుడే కాదు, ఎవడో పిచ్చి సన్నాసిలాగా ఉన్నాడు. ఇదో పిల్ల స్పృహ తప్పిందో చచ్చిపోయాడో. ఇట్లాంటి పిచ్చోండి ఈడికెందుకు తేవాల్సిన అవసరం వచ్చింది అట. ఏటైందమ్మా? ఏడుతున్నావేటి? అయ్యా, నీవే అనేవాడివిగా కష్టాల్లో ఉన్న వారికి సహాయపడ్డావు అనవాసులైన మన ధర్మం అని. నేను ఈయనకి సహాయం చేద్దామని తెస్తే నీవు చచ్చిపోని అంటావే. సర్లే, ఇంకోరుకో తల్లి. అయ్యా, ఈయనెవరో సామాన్య మానవుడా లేడు సుమా. అసలు ఈ విషయం నీకెటా తెలిసేటి? సామాన్య మానవుడు కాడని. చెట్టు మించి పడినా చావలేదయ్యా. అయ్యా, నీకేవో ఆకులు మూలికలు లాంటివి తెలుసు కదా, అవి వాడితే పోతున్న ప్రాణం తిరిగి వస్తుంది కదా. అయితే మరి నీవిలా స్పృహ తప్పిన వాణ్ణి బతికించలేవా? సర్లే, నేను అడవికెళ్ళి ఇతగాడికి వనమూలికలు అవి తీసుకొస్తాను. ఓ సిద్ధ పురుషుడా, నేను నిన్ను చచ్చిపోనీయను.